హలో ఎవ్రీవన్. ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏమిటి, జీతం ఏమిటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే ఈ రోజున అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అని వాటి గురించి అయితే తెలుసుకుంటే, ఇక్కడ చూస్తే మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారాలీగల్ పర్సనల్, పారామెడికల్ పర్సనల్, మానసిక సామాజిక సలహాదారులు అంటే సైకాలజిస్ట్ అమ్మ, ఓకేనా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీసర్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది పోస్టులు, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు లేదా నైట్ గార్డ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు చూసుకుంటే మనకి 13 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జీతం వివరాలు తెలుసుకుంటే ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటే 34,000 ఇస్తామని క్లియర్ మెన్షన్ చేశారు. కేసు వర్కర్కి 19,500 అనేసి, పారాలీగల్ పర్సనల్కి 20,000 అనేసి, పారామెడికల్ పర్సనల్ చూసుకుంటే మనకి 19,000 అనేసి, మానసిక సామాజిక సలహాదారుకి అయితే మనకి 20,000 అనేసి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీసర్ అసిస్టెంట్కి అయితే 19,000 అనేసి, బహుళ ప్రయోజన సిబ్బంది పోస్టులకి అయితే మనకి 13,000 అనేసి, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు లేదా నైట్ గార్డ్ చూసుకుంటే మనకి 15,000 ఇస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి అప్లికేషన్స్ ఎవరితో ఎప్పుడంటే మీరైతే అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి నేనైతే చెప్తాను. సో మీరైతే ఈ నెల 9వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, మనకి సాయంత్రం 5 గంటల వరకు. కాబట్టి ఆన్లైన్ ద్వారా కదమ్మా, ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గమనించాలి. ఇక్కడ ఫీజు చూసుకుంటే ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వయసు వివరాలు చూసుకుంటే 21 నుండి 42 సంవత్సరాల మధ్య అయితే వయసు అయితే ఉండాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ విధానం చూసుకుంటే మీకు చెప్పాను కదా, అభ్యర్థి స్వయంగా వెళ్ళి అందజేయవచ్చు లేదా పోస్ట్ ద్వారా అయితే పంపాలి. అంటే లోకల్ క్యాండిడేట్, ఇప్పుడు నేను చెప్పే అడ్రస్లో లోకల్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా అయితే మీరే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అయితే చేసేయండి. నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా నేను చెప్పాను ఈ నెల 9వ తేదీ లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ అయితే వాళ్ళ ఎలాంటి అప్లికేషన్ అయితే లేదు, జస్ట్ మీ యొక్క CV, ఆధార్ కార్డ్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. అవసరమైన సర్టిఫికేట్లు ఏమిటంటే బయోడేటా ఫామ్ అంటే మనకి CV ఒక సర్టిఫికేట్ అంటాం కదా, CV ఒకటి, పోస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మీకు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి లాంటి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్ అయితే లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే అక్కడ మనకైతే నోటిఫికేషన్ అయితే తెలుగులో ఇచ్చారు, మొక్కన ఇంగ్లీష్లో ఎక్కడా లేదు, తెలుగులో ఇచ్చారు. అందులో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు డౌట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ మీకు నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. సో మీకు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ మొత్తం క్లియర్గా మళ్ళీ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని తెలుగులో ఉంది, మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే బయోడేటా CV కావాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందనేసి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేయండి. డౌన్లోడ్ లింక్ వీడియో కామెంట్ చేస్తాను. ఆ పోస్ట్కి తగ్గ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే పోస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకపోతే అవసరం అయితే లేదు. కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రెసిడెంట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ లాంటి డీటెయిల్స్ అయితే మీకు ఇంకా ఏదైనా EWS కానీ మీకు ఎక్కడైనా సర్టిఫికేట్ కోర్స్ చేసిన అలాంటి సర్టిఫికేట్ కోర్సెస్ లాంటి సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటే ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రం మీరైతే ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు, అప్లికేషన్ అందజేయవలసి పంపించాల్సిన చిరునామా చూసుకుంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధారణ అధికారిని కార్యాలయం, డోర్ నెంబర్ SSR 93-61 లైన్, ఉమాశంకర్ నగర్, అకాడమీ రోడ్, కానూరు అనే అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనకు చిన్న నోట్ ఇచ్చారు, ఎలా అప్లై చేయాలంటే కింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు అయితే డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఒకసారి నోటిఫికేషన్ మీరు కూడా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసే ప్రయత్నం చేయడం, ఎందుకంటే నోటిఫికేషన్ ఇక్కడ మనకి ఇంకొన్ని వివరాలు అయితే ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు మనకంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధారణ అధికారిని కార్యాలయం, మనకి స్వరమ ఇక్కడ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ నాకు అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది, వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.